అరణ్య పర్వంలో ఒక సందర్భంలో అర్జునుడు పరమశివుడిని ఉద్దేశించి తపస్సు చేసి శివుడి దర్శనాన్ని అనుగ్రహాన్ని పొంది పాశుపదాస్త్రాన్ని వరంగా పొంది ఎంతో శక్తిమంతుడవుతాడు. అలా శివానుగ్రహం పొందిన అర్జునుడిని చూడడానికి ఇంద్రుడు, కుబేరుడు, యమధర్మరాజు, వరుణుడు, అశ్విని దేవతలు, ఇంకొంతమంది దేవతలు అందరూ వస్తారు. వచ్చి అందరూ రకరకాల అస్త్రాలను వరాలుగా ఇస్తారు. ఇంద్రుడు అర్జునుడిని ఇంద్రసభకు రావాల్సిందిగా కోరి ఒక రథం పంపిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అర్జునుడు ఆ రథంలో ఇంద్రలోకానికి వెళ్తాడు. అక్కడ దేవతలు అందరినీ దర్శిస్తాడు. ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం పొంది ఇంద్రునితో సహా ఆసీనుడవుతాడు. గంధర్వులు వచ్చి గానము, నాట్యము చేస్తారు. రాత్రి అయితే విశ్రాంతి తీసుకోవడానికి ఒక మందిరానికి వెళ్తాడు. అర్జునుడు మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దేవవేశ్య ఊర్వశి అక్కడికి వస్తుంది. ఆమె రావడంతోనే అర్జునుడు వెళ్లి నమస్కరించి, అమ్మా, కొడుకు వచ్చాడని చూడడానికి వచ్చావా అంటూ పలకరిస్తాడు. పాండవుల వంశకర్త భార్య ఊర్వశి, అందుకని అలా పలకరించాడు. అప్పుడు ఊర్వశి, నేను నీ గుణాలను నారదాది మునుల ద్వారా విని ఎంతో సంతోషించి నీతో సంగమాన్ని పొందాలని వచ్చాను. నన్ను తల్లి అంటావేంటి? ఇది ఇంద్రలోకం, నేను దేవవేశ్యని. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం. ఇది భోగలోకం, వరసలు ఉండవు. నేనెలా నీకు తల్లిని అని అంటుంది. అప్పుడు అర్జునుడు, మా వంశకర్తకి భార్యవి, నా తండ్రి అయిన ఇంద్రుడికి పరిచారికవి, కాబట్టి నువ్వు నాకు తల్లివి. నువ్వు అడిగింది జరగదు, క్షమించు. ఈ లోకంలో భోగాలుంటాయేమో, వరసలు ఉండవేమో, కానీ నేను ఈ లోకానికి చెందిన వాడిని కాను. భూలోకంలో మాకు వరసలు ఉంటాయి, కాబట్టి క్షమించు అని అంటాడు. ఊర్వశి కోపగించి, స్త్రీ కోరిక తీర్చలేకపోయావు కాబట్టి నపుంసకుడివి అవుతావు అని శపిస్తుంది. మరుసటి రోజు ఇంద్రుడు వచ్చి శాపం గురించి తెలిసింది. ఆ శాపం నీకు అజ్ఞాతవాసంలో అనుగ్రహంగా పనికి వస్తుంది అని వజ్రాయుధాన్ని ఇచ్చి ఆశీర్వదించి ఒక గంధర్వుడిని పిలిపించి అజ్ఞాతవాసంలో ఉపయోగపడేందుకు అర్జునుడికి సంగీతము, నృత్యము వంటివి నేర్పించమని అంటాడు. అలా ధర్మాన్ని నమ్ముకున్నందుకు అర్జునుడికి శాపం కూడా ఉపయోగపడింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేష సాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.